కలలు దిగి కాళ్ళ బేరానికి వచ్చిన కాలం మించిపోయింది. అవతల ముహూర్తానికి టైం అవుతుంది, పదండి. వద్దు, వెళ్ళొద్దు. మాయ్ తప్పుకో, ప్రయాణానికి అడ్డుపడద్దు. శుభం అని బయలుదేరుతుంటే అపశకునం ఏమిటండి? దాన్ని పక్కకు లాగండి. ఏంటే ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీకు మాకు ఏంటే సంబంధం? వద్దు వెళ్ళొద్దు అంటూ పక్కకు తప్పుకోవే. మీరుండండి అల్లుడు గారు, చెప్తే అర్థం కావట్లేదా? పోవే. అమ్మా! అంతకు తెగించాడా? కానిస్టేబుల్స్ మూవ్. స్వర్ణ, నువ్వేం కంగారు పడకు. కంప్లైంట్ ఇచ్చాం కదా, ఏమీ కాదు. పెళ్ళవదు, ఏమవ్వదు. ఊరుకో, పోలీసులున్నారు కదా. ఎస్ఐయే కాదు, నేను పై ఆఫీసర్స్తో కూడా మాట్లాడాను. ఆ సాకేత్ని, హంసానందిని వదిలిపెట్టను. డ్రైవర్ తొందరగా పోనీ. ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ జ్యోతివిశ్యేదసాదనం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. తనతో 3 ముళ్ళు వేయించుకుంటానని చెప్పాను కదా, చెప్పినట్టే నా మెడలో 3 ముళ్ళు వేయించుకున్నాను. ఇక తనతో కలిసి 7 అడుగులు నడవడమే మిగిలింది. ఇంకో కాసేపు వెయిట్ చేస్తే అది కూడా అయిపోతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.